హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లక్ష్మీ రాజస్ కిచెన్. ఈరోజు టెంపుల్ స్టైల్ దద్దోజనం చేసుకోబోతున్నామండి. రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, మా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్. వీడియోలో చూపిస్తున్న ఈ గ్లాస్తోని 2 గ్లాసుల బియ్యం తీసుకోవాలండి. ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి 4 గ్లాసులన్నర నీళ్లు పోసుకోవాలండి. అన్నం వంపకుండా మెత్తగా ఉడికించుకోవాలి కాబట్టి నీళ్లు తగినన్ని పోసుకోవాలండి. ఇలా వేసేసుకొని 1.5 టేబుల్ స్పూన్ మిరియాలు, 2.5 టేబుల్ స్పూన్లు రాక్ సాల్ట్ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ బియ్యాన్ని స్టవ్ పైన పెట్టి మూత పెట్టేసుకొని అన్నాన్ని ఉడికించుకోవాలి. అన్నం ఉడికేలోగా 1/2 కేజీ పెరుగుని చిలికి పక్కన ఉంచుకోవాలండి. మరో 1/2 కేజీ పెరుగుని కూడా గడ్డ పెరుగుని పక్కన ఉంచేసుకోవాలి. అన్నం ఉడుకుతోందండి. అడుగు నుంచి కూడా కలుపుకుంటూ అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. అవసరమైతే మరికొన్ని వాటర్ కూడా వేసుకొని అన్నాన్ని మెత్తగా వండుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండడం వల్ల దద్దోజనం పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. అన్నం ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. మరో 5 మినిట్స్ సిమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఈ రైస్ని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలండి. ఇలా షిఫ్ట్ చేసుకున్న ఈ రైస్ని ఒక గరిటె సహాయంతో ఒక 5 మినిట్స్ ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా చిలికి పెట్టుకున్న 1/2 కేజీ పెరుగుని రైస్లోకి యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు మరో 1/2 కేజీ గడ్డ పెరుగుని కూడా ఈ దద్దోజనంలోకి యాడ్ చేసుకొని ఈ పెరుగు రైస్ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. అప్పుడే దద్దోజనం పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. రైస్ పెరుగు చక్కగా కలిసిపోయాయండి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని బాగా వేడి చేసుకోవాలండి. నెయ్యి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పుని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్లు ఆవాలు, 3 టేబుల్ స్పూన్లు మినపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత 5-6 ఎండుమిరపకాయలని కూడా వేసుకొని వాటిని కూడా చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని ఈ ఇంగువని ఒక 2 సెకండ్స్ ఇలా వేడివేడి ఆయిల్లో కలిసిపోయేలాగా చేసుకొని ఈ తాలింపుని రెడీ చేసి పెట్టుకున్న ఈ రైస్లోకి యాడ్ చేసుకోవాలండి. ఈ తాలింపుని రైస్లోకి ఈవెన్గా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని నెయ్యిలో వేయించి పెట్టుకున్న ఈ జీడిపప్పును కూడా వేసి మిక్స్ చేసేసుకోవడమేనండి. మన దద్దోజనం రెడీ అయిపోయిందండి. ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. ఇలా ఈజీగా ప్రసాదంలాగా చేసుకోవచ్చు, లేదంటే లంచ్ ఆర్ డిన్నర్లోకి కూడా చేసుకోవచ్చు అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, ఎంత టేస్టీగా అనిపిస్తుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. కొంచెం మామిడికాయ పచ్చడి ఉంటే టేస్ట్ అద్దిరిపోతుంది ఇంకా కూడా. అండ్ మా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ and please do follow me on Instagram also. Thank you for watching the video and thank you for supporting me.